హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే నేను ఇంకా మా చెల్లి అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. కొంచెం పని ఉండే అత్తమ్మకి బ్యాంగిల్స్ తీసుకున్నాం మేము, కానీ అవి చాలా లూజ్ అయిపోయి కాబట్టి ఎక్స్చేంజ్ కని అయితే వెళ్తున్నాం. మేము ఇక్కడ ఏం తీసుకోవాలనుకున్నా ఎక్కువ నియర్ అండ్ ఇయర్కే వెళ్తుంటాం అనమాట. అక్కడే చాలా బాగుంటుంది స్టాక్ అదంతా, కాబట్టి ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ముందర మేమైతే ఫస్ట్ ఇక్కడ టైలర్ షాప్లో బ్లౌజ్ ఇచ్చినాం అనమాట. చాలా రోజులు అయిపోయింది స్టిచ్చింగ్ చేయించుకోక అని చెప్పేసి ఒక బ్లౌజ్ అయితే ఇచ్చినాను. ఇక్కడ ఈ షాప్లో కూడా స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడైతే ఇచ్చేసాను. కొంచెం తొందరగా అవసరం ఉందని చెప్పేసి ఇంటికి దగ్గరలోనే ఇచ్చేసాను. తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాం అనమాట. లాస్ట్ టైం చిన్న బర్త్డే అప్పుడు తీసుకున్నాను. తర్వాత ఇంకా పనిలో పడి మర్చిపోయాను రిటర్న్ ఇవ్వడం, కాబట్టి ఇంక ఇప్పుడైతే తీసుకొచ్చాను. తెలిసిన అంకుల్ వాళ్ళే కాబట్టి తీసేసుకున్నారు. ఏం యూస్ చేయలే అనమాట మేము, కాబట్టి ఇంకా వెంటనే తీసేసుకున్నారు. అవి అయితే ఎక్స్చేంజ్ ఇచ్చి ఇంకొకటి తీసుకున్నాం అనమాట వేరే డిజైన్లో. ఇంకా అత్తమ్మకైతే చిన్న ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాం. లాస్ట్ టైం బయటకు వెళ్ళి అత్తమ్మ మా కోసం ఇయర్ రింగ్స్ తీసుకున్నారు కదా, నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, అది ఎవరైనా చూడకపోతే చూడండి. కాబట్టి ఈసారి అత్తమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మేము కూడా ఒక జత అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో అయితే అమ్మమ్మ కోసం అయితే నూడిల్స్ తీసుకున్నాము. ఇక్కడ అరవింద్కి ముందే కాల్ చేసి చెప్పిన అనమాట, నూడిల్స్ కావాలంట అమ్మమ్మకి, ఆర్డర్ చెప్పేసి నేను వెళ్ళి తీసుకుంటా అని చెప్పేసి. మనీ ఇవ్వకుండా కూడా మేము అచ్చంపేటలో మొత్తం తిరిగి రావచ్చు, జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసే చాలు. అరవింద్ హరీష్ అయితే వాళ్ళ నేమ్ చెప్పినా కూడా ఇచ్చేస్తారు. ఆ ఫీలింగ్ మాత్రం నిజంగా మస్తు ఉంటుంది కదా. మొత్తం షాపింగ్ చేసి జస్ట్ అరవింద్ హరీష్ అని చెప్పేస్తే ఇచ్చేస్తారనమాట. మొత్తం సామాన్ అయితే కిరాణమైనా సరే, ఇలా నూడిల్స్, ఇలా ఫాస్ట్ ఫుడ్ దగ్గర, ఇంకా పానీపూరి దగ్గర కూడా ఇచ్చేస్తాడు అంకుల్. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే కొంచెం హెల్త్ గురించి ఆలోచించి కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నాం. ఒక 2 తీసుకున్నాం. ఒక్కటి 50 రూపీస్ అన్నారు. అది చాలా చిన్నగా ఉన్నాయి, కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది కాబట్టి ఇంకా జస్ట్ ఒక 2 అయితే తీసుకున్నాము. ఇంకా దాని పక్కనే పానీపూరి ఉండే అనమాట. నాకు బయటికి వెళ్ళి పానీపూరి తినకపోతే మస్తు బాధ అనిపిస్తుంది, అసలు బయటికి వెళ్ళిన ఫీలింగ్ కూడా ఉండదు. ఇంకా కాబట్టి పానీపూరి కూడా తీసుకున్నాము. నాకైతే ఎక్కువ పానీపూరి దగ్గర అయితే పెరుగుపాపడ నచ్చుతుంది. ఆ పెరుగుపాపడ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా పెరుగుపాపడ తెలియకపోతే కామెంట్ చేయండి. టేస్ట్ ఎంతమందికి తెలిసి కూడా కామెంట్ చేయండి. అచ్చంపేటలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ పెరుగుపాపడ తినే ఉంటారు. నేను పానీపూరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంకుల్ లేకుండే మస్తు బాధ అయింది, అయ్యో తినకుండా వెళ్ళిపోతా అని. ఇంకా తర్వాత లక్ష్మి కోసం అని చెప్పేసి షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవడానికని వెళ్ళినాము. అంతలోపు ఇంకా అంకుల్ అయితే వచ్చేసాడు. ఇంకా ఫుల్ ఖుష్ అయినా, ఇంకా పెరుగుపాపడ అయితే తినొచ్చు అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే ఒక పెరుగుపాపడ అని చెప్పేస్తాం అనమాట. ఇంకా ఆయన అయితే ఫస్ట్ అది ఇచ్చేస్తారు. ఇదే అనమాట పెరుగుపాపడ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా తినేసి మేమైతే ఇంటికి కూడా పార్సల్ తీసుకెళ్తున్నాం పానీపూరి అత్తమ్మ వాళ్ళ కోసం అని చెప్పి. ఇంకా అన్నీ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంటికి అయితే చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 hours అలా అయింది మేము బయటికి వచ్చేసి అయితే. అరవింద్ కూడా ఇదే టైంకి జిమ్కి వెళ్తున్నాడు. ఇంకా నేనైతే వీడియో తీసుకున్నాను. ఎంతమందికి అరవింద్ కనిపించినా కామెంట్ చేయండి. జూమ్ చేసి చూస్తే మాత్రమే కనిపిస్తాడు. నాకైతే అసలు మస్తు హ్యాపీ అనిపించింది. ఏదో మనం రిలేషన్లో ఉన్నప్పుడు కనిపించగానే హ్యాపీ అనిపిస్తుంది చూడు, ఆ కనిపించని ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. మస్తు అంటే మస్తు ఖుషి అయినా నేనైతే ఇంకా అరవింద్ని చూసేసి. డమ్మీ నోటే కానీ ఎవరన్నా అది చూసి ఇది నిజం పైసలే అన్నట్టు హ్యాంగ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు చూసారు అనుకోండి, ఆర్కే ఎవరైనా చూసి అరే ఇవి పైసలే అని తీసుకోవాలనుకోలేదు. అయితే చూసారు డమ్మీ నోటు, వీళ్ళు ఇట్లా చేస్తారా, వీళ్ళు మమ్మల్ని ఇట్లా చేస్తారా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, ముందు ఒక శశిచాని ఎవరో పోయారు. అయితే వాళ్ళు నిజం పైసలు వేసుకుంటారు. వీళ్ళు వెనకాలకి వెళ్ళి వీళ్ళు వచ్చి అరే ఇవి నిజం పైసలే అని చెప్పి తీసుకున్నారు ఆ పైసలు. అయితే ఆడలు ఉంటారు కదా ఆడవాళ్ళు, అయితే వాళ్ళు ఇక మా పైసలు అంటున్నారంట. ఎంత నవ్వొచ్చిందో వాళ్ళు. ఫ్రాంక్ కదా మనోనే మళ్ళీ వచ్చి వీళ్ళు మాతో పెట్టుకుంటారా అని చెప్తారు. ఎంత 200 500 ఎంతనో వేసిరంట. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడ ఇది మళ్ళంగానే మా చిన్నోడు ఉన్నాడా ఏంటి అక్కడ అని చూసుకుంటా అనమాట. లేకుండే ఇంకా పడుకుని పెట్టే ఇంకా బయటకైతే వెళ్ళిపోయా. ఇంకా అప్పుడు కూడా పడుకుంటున్నాడు కాబట్టి ఇంకా బయటికైతే రాలేదన్నమాట వాళ్ళు. నీకోసం ఏం తెచ్చాం చెప్పుకో. శుభ్రం చిక్కగా. మీ వైఫ్ తినలే, ఓన్లీ హెల్త్ కాన్షియస్ షుగర్ కేన్ జ్యూస్ తాగింది. నేనే ఇంకా కొంచెం అన్హెల్దీ చేద్దామని పెరుగు పప్పుడు తిని లక్ష్మి డాక్టర్ అడిగితే తినలే అని చెప్తాను, అన్నీ కదా అడుగుతానని చెప్తున్నా కానీ వద్దక్క అంది. అది అమ్మమ్మ గారికి ఎగ్ నూడిల్స్, ఇవి అమ్మగారికి పానీపూరి. లోపలికి వచ్చి చూస్తే చిన్నోని అత్తమ్మ పడుకోబెడుతున్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. బై గైస్.